హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలు బంజారా అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు బిగ్ బాస్ షో ఎపిసోడ్ రివ్యూ అనమాట. ఫస్ట్ గేమ్తో స్టార్ట్ చేస్తారు బిగ్ బాస్ షోని. ఆ గేమ్ పేరు వచ్చేసి లుక్ ద హూప్స్. ఆ గేమ్ రూల్స్ ఏంటిది అని అంటే హ్యాండ్ని టచ్ చేయకోకుండా ఓన్లీ బాడీ తోటి యువతల నుంచి అవతల టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అవతలకి పాస్ చేయాలన్నమాట. ఇందులో గేమ్ అయితే చాలా బాగా ఆడేసి నైనికా టీం అయితే సెకండ్ గేమ్ విన్నర్గా నిలుస్తారనమాట. అండ్ యాస్మి టీం మెంబర్స్ అయితే కాదు, వాళ్ళు హెడ్ తోటి కిందికి వేసేసారు అని చెప్పేసి కొంచెం ఆర్గ్యూ చేయడం అయితే జరుగుతుంది. మనము హ్యాండ్ని మాత్రమే టచ్ చేయొద్దు, బిగ్ బాస్ చెప్పింది కూడా అంతే. శరీరం అంటే టోటల్ బాడీలో నుంచి వెళ్ళాలనేం లేదు, హ్యాండ్ ఒకటి వాడొద్దు అంతే. ఎట్లన్నా మన గేమ్ స్ట్రాటజీ తోటి ఎలా అన్నా చెయ్యొచ్చు. అది తెలియకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆర్గ్యూ చేసుకొని మీరు రాంగ్గా పోర్ట్రేట్ అవ్వడం నాకైతే ఇష్టం లేదు. గేమ్లో లేని రూల్ని మీరు తెచ్చుకొని ఆర్గ్యూ చేస్తున్నారు అన్నెసెసరీగా. అప్పుడు బ్యాట్ అయ్యేది ఎవరు? మీరు. ఏదో గేమ్ ఆడేస్తున్నాం, మేము మంచి చేస్తున్నాం, గేమ్లో ఎలా అన్నా విన్ అవ్వాలి అంటే ఇక్కడ ఆడియన్స్ పిచ్చోలేం కాదు. ఈరోజు మీరు నామినేషన్లో లేకపోవచ్చు, రేపటి రోజున ఉంటారు, అప్పుడు నచ్చదు, ఎవరికి ఓటేయలేరు అనమాట. కాబట్టి మీరు వేసే ప్రతి స్టెప్, మీరు మాట్లాడే ప్రతి మాట మీ అదుపులో ఉండాలన్నమాట. మీరు అదుపులో ఉండే దాన్ని బట్టే ఓటింగ్ సెలెక్షన్ జరుగుతుంది. రేపు విన్ అవ్వాలి అన్నా కూడా మేమే ఓటేయాలి. కాబట్టి మీరు చూసి ఆడండి, ఆలోచించి మాట్లాడండి, మీ వే చేంజ్ చేసుకోండి. ఆ తర్వాత నైనికా టీం గెలుస్తుంది కదా, నైనికా టీం గెలిచేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఆఫ్టర్ గేమ్ అనమాట, నైనికా టీం గెలుస్తుంది కదా, అందరు కూర్చున్నప్పుడు యాస్మి వచ్చి చప్పట్లు కొట్టుకుంటూ కొంచెం ఎక్కిరిస్తున్నట్టు కోపంగా మాట్లాడుతూ సీతాతోటి అండ్ నైనికాతోటి ఆర్గ్యూ చేస్తుంది. గేమ్ అంటే గేమే. ఫస్ట్ గేమ్ వాళ్ళు విన్ అయ్యారు కదా యాస్మి టీం, అప్పుడు నైనికా టీం వాళ్ళు వచ్చి ఏమైనా చేశారా? ఎక్కిరిచ్చారు మిమ్మల్ని? లేదు కదా. గేమ్లో కొంచెం రూల్స్ ఫాలో అవ్వండి, గేమ్ని గేమ్లా చూడండి. గేమ్ అయిపోయిన తర్వాత అందరు ఫ్రెండ్ లాగా ఉండండి. గేమ్ అన్నాకి గేమ్ ఆడండి, గేమ్ తర్వాత నార్మల్గా ఉండండి. ఎందుకు అదే పట్టుకొని పాస్ని తలుచుకోకుండా ముందుకెళ్ళొద్దు. గేమ్ అయిపోయిన తర్వాత ఆ రూల్ అయిపోతే మీరు బ్రేక్ చేసుకుని ముందుకెళ్ళాలి. అంతేకాని చప్పట్లు కొట్టుకుంటూ కొంచెం కోపంలాగా బిహేవ్ చేస్తూ అది ఎవరికి నష్టం? మీకే కదా. యాస్మి గారు ఒక టీం లీడర్గా టీంని హెడ్ చేస్తూ నిఖిల్ అండ్ నైనికాయే కదా మిమ్మల్ని చూస్ చేసి చీఫ్గా సెట్ చేసింది. అయినా కూడా అంత మాత్రం ఆలోచన లేకోకుండా మీరు ఏదో గేమ్ ఆడి పోరాడి వచ్చేసినట్టు కొంచెం ఆలోచించాలా, దమ్మకుండాలా. ఇదైతే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటిదో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సెకండ్ గేమ్ నైనికా టీం విన్ అవుతుంది కదా, సో వీళ్ళు ఏం చేస్తారంటే యాస్మి టీం వాళ్ళు ప్రేరణ ఏం చేస్తుందంటే విష్ణుప్రియ బ్యాండ్స్ అయితే దాచిపెడుతుంది అనమాట. వీళ్ళు విష్ణుప్రియ బ్యాండ్స్ దాచిపెట్టినప్పుడు అభయ్ నవీన్ బ్రో అండ్ యాస్మి ఇద్దరు ఏమని మాట్లాడుకుంటారంటే, బిగ్ బాస్ చెప్పాలి ఇప్పుడు విష్ణుప్రియ మీ బ్యాండ్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి, మీరు ఆ బ్యాండ్స్ని కనిపెట్టి రావాలి, బ్యాండ్స్ ఎత్తుకోండి, బ్యాండ్స్ ఉంటే మీరు గేమ్లో ఆడాలి అని చెప్పేసి అభయ్ నవీన్ బ్రో అయితే అలా చెప్తాడు, బిగ్ బాస్ అలా చెప్పాలని చెప్పేసి. అండ్ బ్యాండ్స్ దాచిపెట్టడం కరెక్ట్ కాదు. అది మా గేమ్ స్ట్రాటజీ అని అంటే బ్యాండ్స్ దాచిపెట్టాలి. అది ఏదైనా సరే బిగ్ బాస్ రూల్ పెట్టినప్పుడు దాన్ని బట్టి చేయాలి. గేమ్ ఆడొద్దు అంటే మీ టీం ఆల్రెడీ స్ట్రాంగ్గానే ఉంది, అలాంటప్పుడు ఆపోజిట్ టీం తోటి మనం ఈక్వల్గా ఉండాలి, ఎలా గేమ్ గెలవాలి అనేది ఆలోచించాలి. కానీ వాళ్ళ బ్యాండ్స్ దాచిపెట్టి వాళ్ళని గేమ్లోకి రానివ్వకోకుండా ఆడుకోకుండా చూడొద్దు అనేది నెగిటివ్ థాట్, నెగిటివ్ మైండ్లో నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఇలాంటి మైండ్ సెట్ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. అభయ్ నవీన్ బ్రో, దిస్ ఇస్ మై సజెషన్. నెక్స్ట్ అంటే నైనికా టీం అండ్ యాస్మి టీం ఒక్కొక్క గేమ్ విన్ అయ్యారు కాబట్టి ఈక్వల్ అయిపోయింది, డ్రా అయిపోయింది. థర్డ్ గేమ్ అనమాట, ఎవరు విన్ అయితే వాళ్ళే నిఖిల్ బ్రో టీంలో నుంచి ఒక పర్సన్ని చూస్ చేసుకుని వాళ్ళ టీంని ఇంకా పవర్ఫుల్గా చేసుకోవాలన్నమాట. అయితే ఈ గేమ్ బ్రిక్స్ ఇటుకలు తెలుసు కదండి, ఇటుకల్ని 5 ఇటుకల్ని నిలబెట్టాలన్నమాట. స్వింగింగ్ ప్లాట్ఫామ్ మీద 5 ఇటుకల్ని ఎవరైతే నిలబెడతారో, లేకపోతే టైం అయిపోయేలోపు ఎవరైతే ఎక్కువ ఇటుకెళ్ళి అక్కడ నిలబెట్టి ఉంటారో వాళ్ళే విన్నర్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ అయితే చేస్తారు. అప్పుడు 2 టీమ్స్ యాస్మి టీం అండ్ నైనికా టీం ఇద్దరు గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు వీళ్ళు నైనికా టీం వాళ్ళు 3 బ్రిక్స్ అక్కడ పెట్టినప్పుడు వీళ్ళది ఎవరిది? నైనికా టీం వాళ్ళది ఒకే ఒక బ్రిక్ ఉంటుంది. అది కూడా పృథ్వీ బ్రో పెట్టడానికి వస్తాడు. తను వచ్చేసి అండ్ వీళ్ళ నైనికా వాళ్ళ టీం బ్రిక్ని కదిపిచ్చేసి ఉన్న బ్రిక్స్ని ఇటుకల్ని కింద పడిచ్చేస్తాడు అనమాట. అదైతే ఫాల్ట్ గేమ్. అలా గేమ్ ఆడడం వల్ల, ఫౌల్ గేమ్ ఆడడం వల్ల నైనికా టీం అయితే ఓడిపోయింది. అండ్ బిగ్ బాస్ ఈ టైంలో ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. బిగ్ బాస్ రూల్స్ చేంజ్ చేయాలి. ఒకవేళ ఎవరైనా తప్పుగా బిహేవ్ చేసినా, ఫౌల్ గేమ్ ఆడినా, రూల్స్ని అతిక్రమించిన బిగ్ బాస్ సౌండ్ వచ్చి మీరు సో అండ్ సో చేస్తున్నారు,
ఇది మిస్టేక్ కాబట్టి మీరు గేమ్లో లూజ్ అయ్యారు, లేకపోతే వాళ్ళ సెల్ఫ్గా కానీ ఎవరైనా యాంగ్రీగా కోపంగా బిహేవ్ చేసిన కానీ లాస్ట్ సీజన్లో కూడా అంతే. పల్లవి ప్రశాంత్ని అమర్ తోసేసినప్పుడు గేట్ దాకా లోపల కన్స్ట్రక్షన్ రూమ్ వరకు తోసుకొని వెళ్ళినప్పుడు కూడా బిగ్ బాస్ ఏం చెప్పలేదు. ఎందుకు ఇలాంటి బిహేవియర్, ఇలా అయితే ఎవరు చూడరు, ఇంట్రెస్ట్ కూడా రాదు బిగ్ బాస్ మీద. మీరేం చెయ్యాలంటే ఎవరైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. సంచాలక అంటే ఏముంది, ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఎక్కువ ఇటుకలు పెట్టేశారు అనేది చెప్తాడు ఆయన. ఆయన నిర్ణయం ఆయన చేతిలో ఏం లేదు కదా. బిగ్ బాస్ని రూల్ చేసే తను కాదు కదా. కాబట్టి రియాక్ట్ అయితే బాగుంటుంది. నాగార్జున సారే రావాలి, ఆయనే వచ్చి వీక్లో వారం రోజులు జరిగిన ఎపిసోడ్ మొత్తం వన్ డేలో చెప్పారు కదా, 1 అవర్లో. కాబట్టి మీరు కూడా రూల్ని ఫాలో అవ్వాలి. బిగ్ బాస్ కూడా మీ బిగ్ బాస్ కూడా మధ్యలో మాట్లాడేసి ఇలా ఆడొద్దు అలా ఆడాలి అని చెప్పేసి మీరు కూడా మధ్యలో మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఫైనల్గా థర్డ్ గేమ్లో ఫౌల్ గేమ్ ఆడేసి నైనికా టీంని అయితే ఓడిచ్చేస్తారనమాట. ఫౌల్ గేమ్ ఆడి వాళ్ళు వాళ్ళని గెలికేసి తప్పు చేసేసి పృథ్వీ బ్రో అయితే ఆ టీం మొత్తం అలా మంచిగా వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడినా కూడా బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అదైతే నాకు నచ్చలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ అయితే అన్ని క్లాన్స్ జెండాలను అయితే నిర్మించుకోండి అన్నప్పుడు అందరూ నిఖిల్ బ్రో టీం, నైనికా టీం, యాష్మి టీం ముగ్గురు వచ్చేసి వాళ్లకు ఏ వేలో అయితే వాళ్ళ ఫ్లాగ్స్ని చేసుకోవాలో వాళ్ళ జెండాలని అయితే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ అయితే యాష్మి టీం వాళ్ళ ఫ్లాగ్ నేమ్ వచ్చేసి అఖండ అని పెడతారనమాట. టోటల్గా అఖండం మొత్తం వచ్చినా కూడా మేము ఫైట్ చేస్తాం కాబట్టి మా టీం పేరు వచ్చేసి అఖండ అని పెట్టారు. సెకండ్ నైనికా టీం అనమాట. నైనికా టీం ఫ్లాగ్ నేమ్ వచ్చేసి అంతులేని వీరులు. అంటే వాళ్ళ గేమ్ ప్లాన్ కానీ వాళ్ళ గేమ్ స్ట్రాటజీ కానీ వాళ్ళు చేసే పనులు కానీ అంతులేని అనమాట. అంతులేనివి మేము చేస్తాం కాబట్టి మా ఫ్లాగ్ నేమ్ వచ్చేసి అంతులేని వీరులు అని చెప్తారనమాట. నెక్స్ట్ నిఖిల్ క్లాన్ నేమ్ వచ్చేసి కెరటం. కెరటాన్ని దాటి ఎవరైనా సముద్రంలోకి వెళ్ళగలరా, అసలు సముద్రానికి ఎన్ని కెరటాలు ఉంటాయో అన్నీ మా స్ట్రాటజీస్ అలా ఉంటుంది, మా గేమ్ ప్లాన్ అలా ఉంటుంది. ఎవరు మీరు అబ్జర్వ్ చేయలేరు, గెస్ట్ చేయలేరు. కాబట్టి మా ఫ్లాగ్ నేమ్ వచ్చేసి కెరటం అని పెట్టామని చెప్పేసి బేబక్క గారు అయితే చెప్తారు. ఇంతటితో వాళ్ళ ఫ్లాగ్స్ గోల్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకున్నారు. బిగ్ బాస్ టీమ్ విన్నర్స్ని అంటే నైనికాని, యాష్మిని, నిఖిల్ బ్రోని కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలిచి బిగ్ బాస్ అయితే చెప్తాడు. ఎవరు ఏ పనులు చేయాలో యాష్మి నిర్ణయించాలని చెప్పేసి చెప్తుంది అనమాట. అయితే ఓన్లీ నిఖిల్ టీంకి మాత్రం ఓన్లీ వంట మాత్రం కిచెన్ రూమ్ అప్పగించి మిగతా పనులన్నీ నైనికా టీంకి అప్పగిస్తారనమాట. ఇదైతే నాకు పార్షాలిటీ లాగా అనిపించింది. ఎందుకంటే 14 మంది కలిసి చేయాల్సిన పనులు 5గురే చేయాలంటే చాలా కష్టం. ఇది పార్షాలిటీ లాగా అనిపించింది. అండ్ వాళ్ళు చూస్ చేసుకున్నది కూడా కరెక్ట్ అనిపించలేదు. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ ఇది అయిపోయిన తర్వాత ప్రేరణ అయితే వాళ్ళు తాగిన జ్యూస్ ఆ బాటిల్ని కూడా లోపల డస్ట్బిన్ నుంచి తీసి బయట పెట్టడం, బయట హాల్లో ఉన్నప్పుడు ఏదేదో పడేయడం, నెక్స్ట్ చైర్ని పడేయడం, అండ్ ఉన్న అంబరెల్లాని తీసుకెళ్ళి కూడా బయట పడేయడం. ఇది సంస్కారమైన పని కాదండి ప్రేరణ గారు. అన్నెసెసరీగా ఆలోచిస్తున్నారు మీరు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు. వాళ్ళు కూడా గేమ్ ఆడడానికే వచ్చారు కదా. హ్యూమానిటీ అనేది కొంచెమన్నా ఉండాలి కదా. గేమ్లో ఆడండి. బయటకు వచ్చేసిన తర్వాత అందరు దోస్తులే. అంతేకాని బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే పనులు చేయాలి కదా. మేము రాజులం కదా, వాళ్ళు మా బానిసలు కదా, అయితే వాళ్ళు మా బడులు కదా, మేము చెప్పింది చేయాలి కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేయడం కరెక్ట్ అయితే కాదు. మీరు ప్రజల్ని గెలవాలి. మీ గేమ్ ఆడి మీ మాటలతోటి మమ్మల్ని గెలిస్తేనే మేము ఓటు వేయగలం, మిమ్మల్ని విన్ చేయగలం. ఏదో మీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు పడేసుకొని చేస్తూ ఉంటే అన్నీ కరెక్ట్ కాదు కదా. అంతే కదా. అసలు యాష్మి టీము ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అంటే వాళ్ళేదో మంచి గేమ్ ఆడేసి నిజంగా గెలిచినట్టు ఏదో వరల్డ్ కప్ తెచ్చి పెట్టేసినట్టు అంత ఫీల్ అవుతారు. ఇండియాకి వరల్డ్ కప్ వచ్చినప్పుడు కూడా టీమిండియా అంత ఓవర్ చేయలేదేమో, వాళ్ళు కామ్గానే ఉన్నారు. కానీ వీళ్ళు ఏదో బిగ్ బాస్లో ఏదో ఆయన పెట్టిన నార్మల్ టాస్కులకే విన్ అయిపోయి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే బాబా ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చేసారనమాట వీళ్ళే ఆడేసి 5 పీపుల్స్ అనమాట. యాష్మి టీం అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరమే లేదు. గేమ్లా ఆడండి, జనాల్ని ఇంప్రెస్ చేయండి మీ గేమ్ తోటి, మీ మాటలతోటి. ఇలా బిహేవ్ చేస్తే ఎవరు ఒక్క ఓటు కూడా వేయరు. చేంజ్ యువర్ బిహేవియర్. మీరు వెళ్ళి కొన్ని కోట్ల మంది చూస్తారు కాబట్టి మీ బిహేవియర్ ఒక మనిషి మార్చేటట్టు ఉండాలి. కానీ మీ బిహేవియర్ మిమ్మల్ని చూసి నవ్వుకునేటట్టు ఉండొద్దు. దిస్ ఇస్ మై సజెషన్ టు యాష్మి టీమ్. ఆ తర్వాత అభయ్ నవీన్ బ్రో అయితే
కిచెన్ రూమ్లోకి వెళ్ళేసి తను స్పెషల్గా ఎగ్ వేయనికి వెళ్తాడు అనమాట. నాకు ఎగ్ కావాలి అది ఇది అని అంటే, సీత మీరు సపరేట్గా ఎగ్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, తర్వాత క్లీన్ చేసేది మేము అని చెప్పేసి చెప్తే, లేదు మేము క్లీన్ చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తాడు అనమాట. ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మీది ఫ్రీగా ఉండాలి. మీకు కిచెన్లో ఆల్రెడీ నిఖిల్ బ్రో టీం ఉంది కాబట్టి మీరు కామ్గా ఉండాలి, మీకు నచ్చింది చేయాలి, నచ్చినట్టు ఉండాలి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అన్ని పనికి రాకోకుండా చేస్తాం, పడేస్తాం అని అంటే ఎవరు క్లీన్ చేస్తారు, ఎవరు క్లీన్ చేయరు. వాళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారు, స్ట్రాటజీ వాళ్ళకంటూ ఉంటుంది, పనులు చేయడానికేం పోలేదు వాళ్ళు. ఆ తర్వాత నాకైతే అభయ్ నవీన్ బ్రో అంతా కరెక్ట్ అనిపించలేదు. ఆ తర్వాత నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత సీతకి నాకు ర్యాంప్ ఉంది బ్రో అని చెప్పాలి. బ్రో మేము ఆల్రెడీ ఇంతసేపు క్లీన్ చేసాం కదా, మళ్ళీ క్లీన్ చేయమని చెప్పేస్తే నేనే క్లీన్ చేసేవాడిని, యాక్చువల్గా అయితే నేను క్లీన్ చేసేవాడిని అని చెప్పేసి తర్వాత సోది చెప్తాడు. అదే సీత అవసరం లేదు మీరు తినండి, నేను క్లీన్ చేస్తాను అంటే అక్కడ మీ మనసు ఎంత బాగుంటుంది, అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ బిహేవియర్ని కానీ మీ మాటల్ని కానీ అంతా అయిపోయిన తర్వాత, ఆర్గ్యూ అయిపోయిన తర్వాత లొల్లి చేసుకొని ఒక పర్సన్ బిహేవియర్ని మీరు బ్యాడ్ చేసి మీరు బ్యాడ్ అయ్యి సొల్లు మాట్లాడుకో ధమాకు ఉందా అంటే, ధమాకు ఉంది కాబట్టే కదా బిగ్ బాస్కి వచ్చింది. సీతకి ధమాకు ఉంది కాబట్టి గేమ్ ఆడుతుంది, ధమాకు ఉంది కాబట్టే కదా వాళ్ళు గేమ్ని కూడా గెలిచారు, ధమాకు ఉంది కాబట్టే కదా మీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నారు. మీరు ఏదైనా సరే ముందుగా బిహేవ్ చేయాలి, ముందుగా ఆలోచించాలి. అభయ్ నవీన్ బ్రో మీరు ఏదో 14 మంది గేమ్ ఆడుకొని గెలుచుకుంటే మాకు కప్పు వస్తుంది కాదు, కోట్ల మంది జనాలు చూస్తున్నారు, వాళ్ళ హృదయాలు గెలవండి. ఈరోజు బిగ్ బాస్ రివ్యూ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు బిగ్ బాస్ రివ్యూ ఈరోజు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ప్లీజ్ దయచేసి నా వీడియోని చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, స్టేటస్లు పెట్టండి. అండ్ బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎవరికి ఓట్లు అయితే వేస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ పేజ్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ బాలు బంజారా అఫీషియల్ అని షేర్ చేస్తే నా పేజ్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వస్తుంది అనమాట, బాలు బంజారా అఫీషియల్. ఎక్కడన్నా కూడా మీరు నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.